హాయ్, హలో, నమస్తే. నా పేరు ఈశ్వర్. మొన్న జగన్మోహన్ రెడ్డి యాత్ర మొదలెట్టాడండి. అంబటి యాత్ర. అంబటరామన్ పరామర్శించడానికి తాడేపల్లి ప్యాలెస్ నుంచి గుంటూరు 20 నిమిషాల ప్రయాణాన్ని 9 గంటల ఓదార్పు యాత్ర చేశాడండి. ఆంబోతురాంబాబు ఇంటికి వెళ్ళి ఆంబోతురాంబాబు ఫ్యామిలీని పరామర్శిస్తూ ఆయన చేసినటువంటి ఘనకార్యాలు గురించి ఆ కుటుంబంతో వర్ణించడం, వివరించడం జరిగిందండి. ఇంకో విషయం, జగన్మోహన్ రెడ్డి గారు మీ గజ దొంగల బ్యాచ్ ఏదైతే ఉందో ఆ గజ దొంగల బ్యాచ్ అంబోతురాంబాబు ఇంట్లో పడ్డారేంటండి. ఆ విషయం తెలుసో తెలియదో మీకు? ఇంకానే తెలిసే ఉంటుందిలేండి. మీ బ్యాచ్ గురించి మీకు తెలియకుండా ఎందుకు ఉంటుంది? 75 తులాల బంగారం, 20 కిలోలు వెండి పట్టుకుపోయారంటండి. ఈ పేటీఎం బ్యాచ్. సరే, ఆ మ్యాటర్ పక్కన పెడదామండి. అంబటి రాంబాబు ఏం మాట్లాడాడో మీకు తెలుసు. అటువంటి వ్యక్తిని మీరు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆ విధంగా సంబోధించకూడదు అన్న మాట మీరు చెప్పాల్సింది పోయి ఏదో 2-3 మాటలు తుళ్ళయ్య అని చెప్తున్నారు. అయ్యే తుల్లుడు మీ మీద తుల్లితే మీరు ఊరుకుంటారా? ఒకనాడు పట్టాభి గారి మీద మీ పేటీఎం బ్యాచ్ చేసిన దాడి గుర్తుందో మీకు? బోసడీకే అంటే దానికి కొత్త మీనింగ్ ఎతికారు మీరు. లకారం చెప్పారు దానికి కొత్త మీనింగ్. అంటే మాకైతే తెలియదులేండి, మీకైతే బాగా తెలుస్తుంది అనుకోండి. మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆ విధంగా సంబోధిస్తే కార్యకర్తలు ఎందుకు ఊరుకుంటారండి? ఊరుకోరు. కాబట్టి ఆ విధమైన శాస్తి జరిగింది. అయితే మీరు ఈ ఓదార్పు యాత్ర మొదలెట్టి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదము, లడ్డూ ప్రసాదం ఏమైతే ఉందో దానిలో కల్తీ చేసిన సిద్ధహస్తులు మీ పేటీఎం బ్యాచ్ ఉంది కదండి, సిట్ నివేదిక ఇచ్చింది. తిరుమల యొక్క లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ జరిగింది అని. అటువంటి నివేదికని మీరు ఏ విధంగా మార్చుకుంటున్నారు? మీ డైవర్షన్ పాలిటిక్స్ ఉపయోగిస్తున్నారు. ఈ లడ్డూ వ్యవహారం మీ పేక చుట్టుకుంటుంది అని ఒక అంబటి రాంబాబుని, ఒక పేర్ని నానిని, ఒక జోగి రమేష్ని, ఇలాంటి వాళ్ళని మీరు డైవర్ట్ చేయడానికి, లడ్డూ వ్యవహారం డైవర్ట్ చేయడానికి కొత్త మలుపులు తిప్పుతున్నారు. మీరు ఎన్ని మలుపులు తిప్పినా లడ్డూ వ్యవహారం అది ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదం. ఆ విషయంలో అయితే హిందువులు ఎవరూ కూడా మిమ్మల్ని క్షమించరు. హిందువుల మనోభావాలను దెబ్బతీశారు మీరు. మీరు అధికారంలో ఉండగా నెయ్యిని ఏ విధంగా కల్తీ చేశారో, కల్తీ చేసినా పట్టించుకోకుండా వివిధ రకాలైన రసాయనాలు, ఆయిల్స్, సిగ్గుందండి అసలు? మళ్ళీ మీ దొంగ పత్రిక ఏదైతే ఉందో ఆ పత్రికలో మాకు సిట్ క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పి ఒక పేపర్ చూపిస్తున్నారు. మీ పత్రికలో మీ పత్రిక ఇచ్చినటువంటి పేపర్ని మీరు చూపించి మీకు క్లీన్ చిట్ ఇచ్చింది అంటున్నారు. స్వామివారి ప్రసాదాన్ని కల్తీ చేసి క్లీన్ చిట్ ఇవ్వడం ఏంటి? మీ పొలిటికల్ డైవర్షన్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టండి. వెళ్ళి ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పడి క్షమాపణ వేడుకోండి, మీరు మీ పేటీఎం బ్యాచ్. అంతేగాని
దిక్కుమాలిన రాజకీయాలు చేయమాకండి. మీరు ఇలాంటి దిక్కుమాలిన రాజకీయాలు చేస్తే రానున్న రోజుల్లో ఇంకా భయంకరంగా ఆ స్వామివారి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. అది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది.